అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది పుష్ప ఎస్, సంబంధించి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో అది ఎట్లా మీరు ఆ తర్వాత అల్లు అర్జున్తో మాట్లాడారా? మాట్లాడడం పాపం అతను తప్పు ఏమీ లేదండి దీంట్లో. ఇది ఎవరు తప్పు కాదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. ఒకరిది తప్పు అని చెప్పడానికి లేదు. అది బన్నీ ఒక్కడనే షేక్ చేయలేదు, అందరినీ ఒక సెకండ్ ఇండస్ట్రీలో అందరూ భయపడిపోయారు. అయ్యో ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి. ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయలే, కానీ ఒక ప్రాణం పోయేసరికి అందరం బాధపడాం. అది కాదు కదా మా గోల్. ఇట్స్ అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్. అల్లు అర్జున్ తప్పు లేదంటారు, కానీ అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేసి ఆల్మోస్ట్ హాఫ్ డే అక్కడ దాకా జైలు దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. See, law is he was accused number 11, if I'm not wrong, 11 or 12. It's unfortunate. It was an unfortunate incident which came out to this level. But పోలీసులకి అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. లా హ్యాస్ ఇట్స్ ఓన్. మనం అందరం రాజ్యాంగం నమ్ముతాం కదా, కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ ద లాయర్స్ దే నో బెటర్. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. సేమ్ లైక్ అల్లు అర్జున్ ఇష్యూ కూడా, అంటే అది ఇండస్ట్రీ రిలేటెడ్, నాట్ పొలిటికల్. దాని మీద అంటే కొద్దిమంది అన్నారు, ఎందుకంటే షారుఖ్ ఖాన్ అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ మన ఇండస్ట్రీలో ఓపెన్గా అంటే గవర్నమెంట్స్ ఇట్లా అరెస్ట్ చేయకూడదు అని బాలీవుడ్ రెస్పాండ్ అయింది, కానీ మన ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్గా ఓపెన్గా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ రెస్పాండ్ ఎందుకు కాలేదు అని కొద్దిమంది క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఎవరో ఒక 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంగా ఉంటూ ఉంటారు. మేము అందరం ఇక్కడే ఒకరొకరు మొహాలు చూసుకోవాలి. నేను అది కాదు, అజ్ఞానంతో ఏదో ఒకటి వాగేశారు అనుకోండి మన వాళ్ళు, అది మళ్ళీ రివర్స్ అవుద్ది. సో ఫస్ట్ బన్నీ అరెస్ట్ అవ్వడం, వి గేవ్ అ బ్లాంకెట్ మెసేజ్ టు ఎవ్రీబడి. ఎవ్వరు జోకింగ్ మెసేజ్ వెళ్ళింది అందరూ, ఆల్ మెంబర్స్కి. నో బడీ సపోజ్ టు టాక్. ద ఇండస్ట్రీలో ఎలక్టెడ్ మెంబర్స్ విల్ టాక్, ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ విల్ టాక్. మెంబర్స్ ఎవరు దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు, మీరు చేసే మేలు కన్నా హామ్ ఎక్కువ అవుద్ది, సో కీప్ క్వైట్ అని మెసేజ్ పెట్టేశాం.